చర్మ సంబంధమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. విశేషమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి కొన్ని సమావేశ ఏర్పాట్లలో మీరు చురుగ్గా పాల్గొనగలుగుతారు. కొన్ని విషయాల గురించి ఎక్కువగా తెలుసుకునే విధంగా మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అత్యంత సన్నిహితులకు కొనుగోలు చేసి బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు సఫలీకృతమవుతాయి. దూర ప్రయాణాలు, దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు తరచుగా బాధిస్తాయి. ఎంతో కష్టపడుతున్నాను, నా సాయశక్తులారా ప్రయత్నిస్తున్నాను, ఒక పూట తినడానికి కావచ్చు, ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, నేను నా శక్తికి మించి కష్టపడితేనే అవన్నీ ఏర్పడుతున్నాయి అన్నది కూడా గ్రహించకుండా, గుర్తించకుండా, ఏదో నేను కాలక్షేపం చేస్తేనే ఇవన్నీ కూడా ఏర్పడిపోయాయి, ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నట్టుగా కొంతమంది నిందించడము, ఆరోపించడము, చులకనగా మాట్లాడటము విపరీతమైనటువంటి భావోద్వేగాలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడిన వారికి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన పరిచయాలు, స్నేహాల ద్వారా విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. కొంతమందిని చూసి స్ఫూర్తిగా భావించి వాళ్ళ ద్వారా ఎన్నో మంచి విషయాలను గ్రహించగలుగుతారు. ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని రకాలైనటువంటి పురాణ పఠనాలు కావచ్చు, గురువులు చెప్పే ప్రవచనాలు కావచ్చు, మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఉద్యోగరీత్యా కావచ్చు, స్థలాల రీత్యా కావచ్చు, చేస్తున్నటువంటి ధర్మ పోరాటాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి.